అందరికీ నమస్కారం. అనసూయ గారి డ్రెస్సింగ్ వివాదంలో ఇప్పుడు రోహిణి గారు రెస్పాండ్ అవ్వటం జరిగింది. సో కాస్త అందరూ ఇప్పుడు ఈ రెస్పాండ్ని పాజిటివ్గా తీసుకుంటున్నారు. ఒకసారి దీని గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్. హాయ్ జకీర్. సార్, ఇప్పుడు రోహిణి గారు చేసిన కామెంట్స్ ఎలా చూడొచ్చు అంటారు? యాక్చువల్గా రోహిణి గారు చైల్డ్ ఆర్టిస్టు, డబ్బింగ్ ఆర్టిస్టు, మంచి ఆర్టిస్టు, ఎక్స్ వైఫ్ రఘువరన్ గారి ఎక్స్ వైఫ్ అనుకుంటారు నాకు తెలిసి. రఘువరన్ ఎంత మంచి ఆర్టిస్ట్ నాకు తెలుసు, బట్ హీ ఈజ్ నో మోర్. అయితే రోహిణి గారు ఒక ప్రెస్ మీట్లో మాట్లాడిన సందర్భంగా చాలా చక్కగా వివరించారు. ఎంత చక్కగా వివరించారంటే, అది ఖచ్చితంగా అనసూయ గారికి యాంటీగా కామెంట్స్ గానే ఎందుకు చూడాలి? సమాజంలో ఉండే మంచి కోసం చెప్తే తప్ప? ఇప్పుడు శివాజీ గారు మాట్లాడిన దాంట్లో తప్పే లేదు, కాకపోతే ఆ పదం సామాన్లు అనేదే పదం వాడాడు. మరి దాన్ని ఎలా సంబోధించాలి? మీ అందాలు చూపించొద్దు అని అనాలా? ఏదో మొత్తానికి ఆయన కన్వే చేయాలనుకుంది చెప్పాడు. దాని వెంటనే ఓదరగొట్టి ఆయన్ని ఆఖరికి మైక్ పట్టుకొని మాట్లాడకుండా చేసేశారు. ఎవరికి నష్టం? అది ఎగిరెగిరి పడుతూ ఉంటే పడు, ఎవరికి నష్టం? సో అది అయిపోయిన తర్వాత మరలా ఆవిడ ఇన్స్టాలోనో సంథింగ్ సోషల్ మీడియాలోనో బికినీతో ఉన్న పోస్ట్ చేసి పెట్టడం, అది మరి కొంచెం నేను ఇలాగే ఉంటా, నాకు నచ్చినట్టు ఉంటా అని చెప్పే ధోరణిలో పెట్టారేమో అని మరి కొంతమంది ఆల్రెడీ సోషల్ మీడియాలో సొంత ఫోను, సొంత ఐడి, సొంత ఇది కదా నచ్చినట్టు కామెంట్స్, ఒక్కొక్కడైతే బూతులే, ఇంకా చెప్పలేం. అంటే ఆవిడ చాలా ధైర్యంగా పెడుతుంది. ఆవిడ ఇష్టం, అది ఆవిడ విజ్ఞతకే వదిలేద్దాం. అయితే ఇవాళ రోహిణి గారు మాట్లాడిన మాట చూస్తే చాలా పద్ధతిగా, చాలా ఇదిగా మాట్లాడారు. సమాజాన్ని తీర్చిదిద్దాలంటే, సమాజాన్ని ఉద్ధరించాలంటే స్త్రీ శక్తికే సాధ్యం. నిజంగా త్రివిక్రమ్ గారు డైలాగ్ చెప్పినట్టుగా సృష్టించే శక్తి ఇద్దరికే ఉంది, ప్రకృతికి, ఆడదికి. సో మొదటి నుంచి కూడా మహిళలు శ్రామికులమే, అలా ఉంచాం. మన తల్లిదండ్రులు అలాగే పెంచారు. మన అలవాట్లే మన పిల్లలకు కూడా వస్తాయి. పద్ధతిగా ఉండాలి. ఇప్పుడు మా తెలుగు మాస్టర్ చెప్పేవాడంటే, అమెరికాలో రిక్షా వాడు ఇంగ్లీష్ మాట్లాడతాడంట తెలుసా అని చెప్పి ఒక పెద్ద ఆయన వచ్చి అడిగాడట. గొప్పే ఉంది, అమెరికా వాళ్ళు ఇంగ్లీష్ మొదటంగా ఆడికి, ఆడు మాతృభాష మాట్లాడితే ఇవి ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు రైడు పెద్ద తోపర్ అనుకుంటారా? లేదంటే ఆడు పెద్ద లిటరేచర్ అనుకుంటారా? కాదు కదా. అలాగే అక్కడ అది అలవాటు. అక్కడ వాళ్ళకి చలివు, లేకపోతే మగవాళ్ళు బ్లేజర్లు వేసుకుంటారో, లేదంటే ఆడవాళ్ళకి ఒక్కబోస్తుందని షార్ట్స్ వేసుకుంటారో, అది వాళ్ళ ఇష్టం. మన సంప్రదాయం, మన కల్చర్ ఏంటి కదా. సో దాన్ని ఆవిడ చాలా విడమర్చి చాలా పద్ధతిగా చక్కగా చెప్పారు. ఇప్పుడు మళ్ళీ ఈ మహిళా కమిషన్ కానీ, మహిళా సంఘాలు కానీ ఏమంటాయో చూడాలి. ఒక మహిళకి సంబంధించి ఒక మగాడు వ్యాఖ్యలు చేశాడు కాబట్టి మహిళా కమిషన్ తో సహా నోటీసులు ఇచ్చేశారు కదా. ఇదే మహిళకు సంబంధించి ఒక తోటి మహిళ కామెంట్ చేశారు. కామెంట్ చేయడం కాదు, వివరించారు, విప్పి ఎక్స్ప్లెయిన్ చేసింది ఆవిడ. మరి ఆవిడ మీద కూడా కమిషన్ కేసులు వేస్తారా? అంటే ఎవడో ఒకటి చెప్తే వెంటనే వీళ్ళు స్వతహా ఆలోచించరా అండి? వెంటనే నోటీసులు ఇచ్చేయడమేనా? చెప్పండి. మరి ఇప్పుడు ఈవిడ మీద ఏమి ఇస్తారు నోటీసులు? పద్ధతిగా ఉండండి అని ఆవిడ కూడా పరోక్షంగా డ్రెస్సుల గురించే కదా కామెంట్ చేశారు. ఇది చాలదు అన్నట్టు నా అన్వేషణ. ఆయన ఎందుకు అసలు ఆయన టైం బ్యాడ్ కాకపోతే ఆ బుద్ధి ఎందుకు పుట్టాలి? ఇన్వాల్వ్ అయ్యి మరి తన్నించుకున్నాడు. కరెక్ట్, పడుకున్న గాడిదని లేపు తన్నించుకున్నట్టుగా మీరు బాగా చెప్పారు. అవసరమా? మళ్ళీ ఇందాక వీడియో చూశాను, గరికపాటి గారు తిరిగి ఆయన క్షమాపణ చెప్పే వరకు ఆయన గురించి చేస్తూనే ఉంటానంటే, నీకు ఇప్పటికే అన్ఫాలో చేసేస్తున్నారు, అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు, నీకు అవసరమా? నీకు అదే ఆధారం కదా, అదే ఆదాయం కదా, ఎందుకు అంత మిడిచి? అంటే నువ్వు హైలైట్ అవ్వాలని చేస్తున్నావా ఇక్కడ అనసూయ గారి లాగా, లేదంటే నిజంగా ఇన్వాల్వ్ అవుతున్నావా, లేదా పడుకున్న వాళ్ళని లేపు తన్నించుకుంటున్నావా అని తెలియట్లేదు నా అన్వేష్ గారు. నాకు కూడా చాలా ఇంప్రెషన్ ఉండేది. ఆ బూతులేంటి, ఆ మాట తీరేంటి, వదలనని అంటాడు ఆయన. ఇప్పుడు కాదు, ఇంతకు ముందే చెప్పాడు కదా. యాక్చువల్లీ దీని వెనక ఎవరైనా ఉన్నారంటారా సార్ అన్వేష్ గారు? ఏమంటారు, అందరూ అలాగే అత్తరే, వెనక ఎవరో నడిపిస్తున్నారు. ఎవరైనా ఏం చేస్తారండి? ఇది పెద్ద ఇష్యూగా, ఇది నా దేశ సార్వభౌమత్యానికి సంబంధించిన విషయమా, లేదా దేశ భద్రత సంబంధించిన విషయమా? పనిపాట లేకుండా ఇచ్చిన కామెంట్స్ కాకపోతే ఇవన్నీ. ఇప్పుడు ఫస్ట్ శివాజీ గారు మాట్లాడింది ఆయన సినిమా ప్రమోషన్ లో భాగంగా అమ్మ తల్లులు ఇలాగని మాట్లాడాడు, తప్పేముందా?
తల్లి బిడ్డ రాంగ్ రూట్లో వెళ్తుంటే నాన్న అలాగ ఆడకు, ఆ మట్టిలో ఆడకు, చిచి చేతులు కడుక్కుని నోట్లో పెట్టుకోకు, లేదంటే చిన్నపిల్ల ఆడపిల్ల అమ్మ అలా తప్ప మళ్ళీ బయటకు వెళ్ళకూడదు, చక్కగా డ్రెస్ చేసుకుని వెళ్ళాలి అని చెప్తుంది తల్లి బిడ్డకి. అది తప్ప? పాశ్చాత్య దేశాల్లో అసలు పిల్లల్ని 5 ఏళ్ళకే వదిలేస్తారు, 10 ఏళ్ళకే వదిలేస్తారు, వాళ్ళే బతుకుతారు. ఎలా లాజికల్ అని తీస్తాడండి ఒక్కొక్కడు. నువ్వెలా పెరిగావు? మనం పెరిగే ఇప్పుడు ఎంత కరోనా వచ్చినా కూడా భారతదేశానికి ఎందుకు ఇంత ఇంపాక్ట్ పడలేదు? మన సంస్కృతి, మన ఆహారపు అలవాట్లు, మన కల్చర్ ఆ స్ట్రాంగ్ ఉండడం వల్లే కదా. ప్రపంచంలో ప్రతి దేశంలో రెసిషన్ రెసిషన్ రెసిషన్, అలా తీసాడు ఇల్లు తీసాడు. భారతదేశం ఎప్పుడు కుదేలా అవుతుంది, ఎందుకు ఇలాగే ఉంటది? దట్ ఈజ్ ఇండియా. మరి అవన్నీ వదిలేసి ఎదవ లాజిక్లు, ఆడితో కంపారిజన్, వీడితో కంపారిజన్, మాకు నచ్చినట్టుగా ఉంటాం. ఉండు, ఆయన సజెస్ట్ గా చెప్పాడు తప్ప ఇలాగే ఉండాలి నొక్కి ఒక్క అని చెప్పాడు. సరే, ఆయన చేసిన తప్పే అనుకుంటే మరి నువ్వెవడు చెప్పడానికి మధ్యలో? ఆడవాళ్ళు ఇలాగే ఉంటారా, నీకు ఎందుకు రానుకోని ఎటకారంగా మాట్లాడవు ఎందుకు? నువ్వు మరి ఎందుకు వాళ్ళకు ఒకళ్ళు పుచ్చుకొని మాట్లాడుతున్నావు? మరి నువ్వు సజెస్ట్ చేస్తున్నావు కదా, నువ్వు చెడిపోమని సజెస్ట్ చేస్తున్నావు, ఈయన పద్ధతిగా ఉండమని సజెస్ట్ చేస్తున్నాడు. నువ్వు రెచ్చగొట్టేలా సజెస్ట్ చేస్తున్నావు, ఈయన తప్పు అని సజెస్ట్ చేస్తున్నాడు. ఏది కరెక్ట్? సో అదే చెప్పారు రోహిణి గారు. మా ఆడవాళ్ళు అసలు నిజంగా చూడండి, ఎవరు హైలీ డిగ్నిఫైడ్ పర్సన్స్, హైరార్కీస్ ఏ మహిళ తీసుకున్నా, ఒక కంపెనీ సీఈఓలు తీసుకున్నా చాలా ఉన్నతంగా, ఎన్ని బ్లేజర్లు, ఎన్ని కాస్ట్యూమ్స్, ఎన్ని పెట్టినా గానీ ఒక చీర కట్టుకుంటే వచ్చిన హుందా, ఒక చీర కట్టుకుంటూ వచ్చిన అందం ఇంక దేనికైనా ఉంటుందా? దట్ ఈజ్ భారతీయ సంస్కృతి. పాశ్చాత్య దేశాలు వచ్చి చీర కట్టి మాకు చీర కట్టడం నేర్పించి నన్ను అడుగుతున్నారు, వాళ్ళు నేర్చుకుంటున్నారు. ఎంత హుందాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఆయన మాట్లాడాడు, ఓకే అయిపోయింది, వదిలేయండి. అక్కడికి మరలా మీరు బికినీతో ఫోటోలు రిలీజ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? దేనికి మీ ఉద్దేశం ఏంటి? దీనికి మళ్ళీ దీని వెనక తెరవనికి ఎవరున్నారు ఏంటి? అనవసరం దీనివల్ల నాగబాబు గారు కూడా ఇబ్బంది పడిపోయారుగా. చెప్పారు కదా, నాగబాబు గారు వీడియో రిలీజ్ చేస్తే కొన్ని 100 మంది చూసే వీడియోని 1 అవర్లో 17,000 డిస్లైక్లా, కేవలం 2,000 లైక్లా. నాగబాబు గారు స్టేచర్ అదా? మెగా బ్రదర్ అంటే ఏం స్టేచర్ లో ఉండాలి? ఆయన ఎందుకు ఇన్వాల్వ్ అయిపోలేదు ఇందులో? లేపు మరి తన్నించుకున్నట్టు దీనికి కూడా అవసరం లేదు. నాగబాబు గారు ఎంత హుందాగా, పొద్దున ఇందాక ఎవడో కామెంట్ పెట్టాడు, ఈవెన్ పిఠాపురం సభలో కూడా అలాగే మాట్లాడారు. కేవలం జన సైనికుల వల్లే గెలిచాం తప్ప మిగతా వాళ్ళు ఎవరేమనుకున్నా వాళ్ళు భ్రమలోనే ఉంటారు, వాళ్ళ ఇదేని ఏదో మాట్లాడారు. మరి వర్మ గారు ఎంత త్యాగం చేసి సపోర్ట్ చేయబట్టే కదా పవన్ కళ్యాణ్ గారు కూడా గెలిచారు. అది పవన్ కళ్యాణ్ గారు కూడా ఒప్పుకున్నారు. ఈయన ఎందుకు వచ్చి అలా మాట్లాడాలి? అనవసరంగా పవన్ కళ్యాణ్ గారు ప్రతిష్ఠ దెబ్బతీయడానికి ఈయన అలా మాట్లాడుతున్నాడా అని చెప్పి ఇందాక ఒక కామెంట్ చేశారు, పైనది కిందది పెట్టి. అంటే శివాజీ గారి కామెంట్స్ ని పెడుతూనే ఇంతకుముందు నాగబాబు గారు ఇదే వ్యవహారంలో కూడా ఇలాగే మాట్లాడారు, ఈయన ఎందుకు అలా మాట్లాడతారు అని. అంటే అక్కడ ఈ బాధ ఏంటంటే, అయ్యా అనవసరంగా మా పవన్ కళ్యాణ్ మీద విమర్శలు వస్తాయరా, అనవసరంగా మా జనసేన మీద అందరూ విమర్శిస్తారా అనే బాధతో ఎవడో జన సైనికుడు పెట్టిన కామెంట్ అది కదా. సో కాబట్టి ఎవరేం చెప్పినా కూడా పద్ధతిగా ఉండడం చెప్పడంలో తప్పే లేదు. అంతే కదా. మన బాలయ్య గారి డైలాగే ఉంది, రాజుగారు మీ నాన్న ఉన్నాడా, రాజుగారు మీ అమ్మ మొగుడు ఉన్నాడా అంటే తేడా లేదా? అక్కడ శివాజీ చెప్పింది ఏంటి, మీ నాన్న ఉన్నాడని చెప్పాడు అంతే. వల్గర్గా ఏం చెప్పలేదు, ఓవర్ యాక్షన్ గా చెప్పలేదు. చాలా ముభావంగా, మంద్రంగా, మాడ్యులేషన్ చూడ చక్కగా ఏంటమ్మా దర్శలు అని కూడా అనలే. గరికపాటి వారి కట వదలడంట ఈయన. గరికపాటి వారు ఎప్పుడో చెప్పారు ఈ మాట, అవునా? మరి ఇప్పుడు మళ్ళీ నువ్వు ఆయన క్షమాపణ ఎప్పుడో చెప్పింది, ఇప్పుడు క్షమాపణ చెప్తాడా? ఆయనే ఇన్వాల్వ్ అవ్వకర్లే, ఆయన భక్తులే చాలు చీల్చి చెడుగుడు ఆడుతున్నారు ఆల్రెడీ. అంటే నేను మేబీ మీరు అన్నట్టు లేపు తన్నించుకోవడమా, లేకపోతే ఈ విధమైన మన గురించి అందరూ మనం పిచ్చాపాటిగా మాట్లాడుకుంటున్నాగా, వాళ్ళు ఎవరో కోసమో పనికిరాని విషయాలను మాట్లాడుకున్నట్టేగా. అదే వాళ్ళకి కావాల్సిన క్రేజ్ ఏమో, ఓ మంచి క్రేజ్ వచ్చేసింది అనుకుంటారేమో ఈ విధంగా. అంటే గుడ్ ఆర్ బ్యాడ్ జనాలకు వెళ్ళిపోవాలి, వాళ్ళ కాన్సెప్ట్ అదిలా ఉంది. అలా అయితే వాళ్ళకి 2 నమస్కారాలు. ఓకే సార్, థ్యాంక్ యూ.